హాయ్ అండి. మీకు రోజు కూరలు తిని బోరు కొట్టేసిందా? అయితే మనం ఈరోజు ఎటువంటి కూరలు చేయకుండా చక్కగా పల్లీలతో పొడి చేసి చూపిస్తానండి. పల్లీ పొడి ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పల్లీ పొడి వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చండి. కొంచెం అంతా పల్లీలు తీసుకొని అందులో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి చూడండి చక్కగా వేయించుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మనం ఎన్ని పల్లీలు తీసుకుంటామో దానికి తగినట్టుగా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పొడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. రోజు కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కొంచెం స్పెషల్గా కూడా అనిపిస్తుంది. చూడండి, నేనైతే ఇలా పల్లీ పొడి చేసేసుకున్నాను. ఇందులోకి ఒక ఆమ్లెట్ కూడా వేసేసుకున్నానండి నేను. మీలో ఎంతమందికి పల్లీ పొడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ప్రతిరోజు కూరలు తిని బోరు కొడితే ఎప్పుడైనా ఇలా చేసుకొని తింటారేమో నాకు కామెంట్ చేయండి. చూడండి, పల్లీ పొడినంతా నేను ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో ఆమ్లెట్తో పాటు సర్వ్ చేసేసుకుంటాను. ఈ వీడియోలో పల్లీ పొడి ఒకటే కాదండి, ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. ఇందులో ములక్కాయ సాంబార్ కూడా చేశాను. దీంతో పాటు మీకు ములక్కాయ సాంబార్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ ఐటమ్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, నేనైతే వేడి వేడి అన్నంలో చక్కగా ఒకవైపు ఆమ్లెట్ పెట్టేసుకొని పల్లీ కారం వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసుకున్నాను. తినడానికి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ములక్కాయ సాంబార్ కూడా రెడీ చేసేసుకుందాం. బాణీ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకొని చూడండి ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ములక్కాయ ముక్కల్ని ఇలా పొడవుగానే కట్ చేసుకోండి. కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ములగ ఆకు కానీ ములక్కాయలు కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, వీటిని చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి. ములక్కాయ ముక్కలు సాంబార్లో ఉడికి మెత్తబడటానికి కన్నా ముందుగా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం వేయించి మగ్గనిస్తే అప్పుడు మనకి పచ్చివాసన అనేది రాకుండా ములక్కాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత మన సాంబారు రసంలో ఉడికితే బాగుంటుందండి. చూడండి, మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. మనకి సాంబార్ పెట్టుకోవాలంటే చాలా రకాల ముక్కల్ని వాడతాం కదండి. అవన్నీ లేవు అనుకున్నా కూడా ఇలా సింపుల్గా ఒక ఉల్లిపాయ కోసేసి ములక్కాయ ముక్కలతో పెట్టుకున్నా కూడా ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుందండి. కొంతమంది ఎక్కువ ముక్కలు ఇష్టపడుతుంటారు, కొంతమంది ఏమో పిల్లలు కూడా ఆ ముక్కలు ఈ ముక్కలు వద్దంటారు కదండి. అలా వద్దనుకునే వాళ్ళు మాత్రం ఇలా ఒక ఉల్లిపాయతో ములక్కాయతో చాలా సింపుల్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకున్నాను. కొంచెం అంతా ఉప్పు వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒక 40% ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఈ ములక్కాయ చారులోకి ముందుగానే కొంచెం అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసేసుకుందాం.
చూడండి, మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. మన ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా, అన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం చింతపండుని రసం తీసేసి ఇందులో వేసేసుకుందాం. ఈ ములక్కాయ చారులోకండి ముందుగానే కొంచెం అంత కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఈ రసం వేసేసిన తర్వాత మనం పప్పుని కలిపేసుకున్నాం. చూడండి, తగినంత వాటర్ పోసేసి చింతపండుని రసం తీసేసి ఇలా ఇందులో పోసేసుకున్నాను. చాలా సింపుల్గా మనకి ఎగస్ట్రా ఏమీ ముక్కలు లేకుండా మనం అన్నంలో పోసుకుంటున్నా కూడా ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలతోని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇందులో తగినంత కారం వేసేసుకోండి. ఒక పావు స్పూను పంచదార కూడా వేసుకోండి. పంచదార కానీ లేదంటే చిన్న బెల్లం ముక్క కానీ వేసేసుకోవచ్చు. మనం చింతపండు రసం పిండిన దాంట్లో ఏదైనా కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా ఒక ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకుని రెబ్బల్నే తీసుకొచ్చి వేసానండి. అవి ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే తాలింపులో కన్నా కూడా ఇప్పుడు వేసామంటే మన చారంతటికి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి, ఇందులో మనం ఇప్పుడు పప్పుని కలిపేసుకుందాం. కొంచెం కారం సరిపోనట్టు అనిపించిందండి, మళ్ళీ కొంచెం వేసేసుకున్నాను. చూడండి, ఇలా పప్పుని కొంచెం అంతా పసుపు వేసి ఒక 7-8 కరివేపాకు రెబ్బలేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేసుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్గా చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలండి. ఇందులో మనం ధనియాల పొడి, వేయించిన మెంతులు, ధనియాలు, కొంచెం అంతా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్న పొడిని కొంచెం వేసుకోవాలండి. ఒక 4-5 మిరియాలు, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు అండి వేసి మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నామంటే ఎంతో స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా ఉడికిపోతున్నది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సాంబార్లో ఎక్కువ ముక్కలు ఇష్టపడని వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే. చాలామంది పిల్లల ముక్కలన్నీ వేరే పక్కకు పెట్టేస్తుంటారు కదా, ఇష్టపడరు. ఇలా ములక్కాయ ముక్కలు అయితే ఎవరైనా తినేస్తారు. చూడండి, ఎంత మంచి కలర్తో ఎంత బాగా కనిపిస్తూ ఉందో. మనం ఇందులో ధనియాలు, మెంతిపొడి కూడా వేసాం కాబట్టి ధనియాల పొడి, మెంతిపొడి మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెటువంటి సాంబార్ పొడి వేయాల్సిన అవసరం లేదండి.
అంతేనండి, తగినంత మరగనిచ్చిన తర్వాత ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ సాంబార్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్.